అమ్మగా, వాత్సల్యం చూపే చెల్లిగా, ప్రేమను పంచే ప్రియురాలిగా, తోడుగా నిలిచే స్నేహితురాలిగా, ఇలా అన్నింట్లో అండగా నిలిచే అమృతమూర్తి స్త్రీ. అలాంటి ఆమెకు సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. ఆకాశంలో సగం అంటున్నారు, కానీ అవకాశాలు మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నాయి. పురుషాధిక్య సమాజంలో సమానత్వం కోసం నాటి నుంచి నేటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయితే మహిళా సాధికారత సాధించి సమాన అవకాశాలు కల్పించినప్పుడే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది అని చెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈనాటి యువతరం అమ్మాయిల మనోభావాలపై మరింత సమాచారం విజయవాడ లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఉమెన్స్ డే రోజు అంటే ఈ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఉమెన్స్ ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన సందర్భంగా ఈ రోజుని ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే నిజంగా మహిళా సాధికారత అనేది ఎంతవరకు ఉంది, నిజంగా విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి విషయాలపైన మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనం లయోలా కాలేజ్లో ఉన్నాం. లయోలా కాలేజ్లో ఉన్న విద్యార్థులు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఒక ఉమెన్స్ డే రోజు సెలబ్రేషన్స్ అండ్ సన్మానాలు సత్కారాలు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు? కేవలం ఒక ఉమెన్స్ డే రోజే సన్మానాలు సత్కారాలు చేయడం వల్ల ఉమెన్స్ డే అని చెప్పుకోబడదు. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. లైక్ సపోర్టింగ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ కానీ, సపోర్టింగ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ కానీ, అండ్ ఎంకరేజింగ్ దెమ్, ఎంపవరింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ సెక్టర్, ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్. In every sector of their life, it is very important to empower women in each stage of their life. Like compared to the previous days, women are more educated, more empowered, and they're coming out of their houses and working, and they're coming out of their houses and working. So this should continue to the modern times also, and women need to be more empowered and educated and well aware. మహిళలకు ఇంకొంత అంటే ఇప్పుడు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఉమెన్ వర్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి హెరాస్మెంట్ కావచ్చు, లేకపోతే బయట రోడ్ మీదకి వచ్చినప్పుడు ఉన్న హెరాస్మెంట్ని వీటిలన్నింటినీ కూడా కొంత తగ్గించగలిగినట్లయితే ఇంకొంత మంచి భవిష్యత్తును ఆడవాళ్ళకి ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. మనం చెప్పు ఏంటి అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా 35% or 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అంత మేర సాధించామనుకుంటున్నారు? Yeah, ma'am, there is no complete independence for the women in our country, especially while compared with the other countries. There is no independent. For generations are changed from the previous years to right now. Even though there are also no independent in every field. If you see the particular field, like teaching or education, student, in every field there is no independent. We want independent women rights for the society, ma'am. సొసైటీకి ఇండిపెండెంట్ రైట్స్ అనేవి కావాలి అని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా, లేదా ప్రస్తుతం ఉమెన్కి కావాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నారు? Nowadays, whatever we see, the reservation bills or the rise of feminism movement, women have been grown into much stronger era. But still, I think the old traditional mindset of what women is supposed to be in the households, it should be redirected, because if we have the traditional mindset, even in this modern era, how many reservations or whatever policies we frame that don't work, especially in households. So I think from the basic level itself, traditional values, traditional mindsets must be removed, so that the new ideas, new policies and new opportunities can be utilized by women efficiently. So traditional mindset ane oka concept anedi first povali, stigma povali, women empowerment anedi ivvalante. Okavela traditional mindset pokunda enta new policies techina kuda aa mindset valla venakabadutune untaru. సమానత్వం అని కేవలం మాటలకి చేతలకి మాత్రం ఎక్కడ కూడా సమానత్వం అనేది కనిపించడం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా జాబ్స్ చేసే వరకు, అలాగే వారికి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే శక్తిని ఇచ్చేలాగా ఇంటి నుంచి ప్రారంభమయ్యి అటు ప్రభుత్వాలు సైతం దీనిపైన కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, విజయవాడ.